వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం జీవశాస్త్రంలో భాగంగా జ్ఞానేంద్రియాలు అనే అంశం గురించి నేర్చుకుందాం. ప్రధానంగా మనకి మానవుడి యొక్క జ్ఞానేంద్రియాలు అనేటువంటివి 5. అవి కన్ను, ముక్కు, నాలుక, చెవి మరియు చర్మము. ఇవి 5 రకాల జ్ఞానేంద్రియాలు అనేటువంటివి మానవుడి లోపల ఉండేటువంటి. జ్ఞానేంద్రియాలు అనగా బాహ్య ప్రపంచంలో జరిగే మార్పును గుర్తించి ఆ మార్పుకి అనుగుణంగా ప్రతిస్పందించేటువంటి అవయవాలనే జ్ఞానేంద్రియాలు అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఈ జ్ఞానేంద్రియాలు అనేటువంటివి స్పర్శగ్రాహకాలు అని అంటే క్షోభ్యతకి గురయ్యేటువంటి గ్రాహకాలనే స్పర్శగ్రాహకాలుగా పేర్కొంటాము. ఈ స్పర్శగ్రాహకాలని కలిగి ఉండి ఏర్పడినటువంటి అవయవాన్నే జ్ఞానాంగము అని పేర్కొనడం జరుగుతుంది. మనకి ప్రధానంగా 5 రకాల జ్ఞానేంద్రియాలు అనేటువంటివి ఉన్నాయి. ఒక్కొక్క జ్ఞానేంద్రియం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము మానవుని యొక్క కన్ను గురించి చూద్దాం. మానవుని యొక్క కన్ను నిర్మాణం అనేటువంటిది ఈ పటం ద్వారా మనము చూడవచ్చు. మానవుని యొక్క కన్ను లోపల మనకి ప్రధానంగా మనము నేర్చుకోవాల్సినటువంటి అంశాలు శుక్లపటలము, అదేవిధంగా రక్తపటలము, నేత్రపటలము అనేటువంటి మూడు భాగాల గురించి ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకి పోటీ పరీక్షల లోపల ఇంతకుముందు అడిగినటువంటి అంశాలన్నీ కూడా శుక్లపటలము, రక్తపటలము, నేత్రపటలం అనేటువంటి 3 భాగాల నుంచి రావడం జరిగింది. ఇవి ఈ అందచుక్క, పచ్చచుక్క అనేటువంటి ఒకే ఒక అంశాన్ని నేర్చుకుంటే సరిపోతుంది. ఒక పదం ద్వారా వీటిని నిర్వచించవచ్చు. వాటిని అడిగేటువంటి స్కోప్ కూడా మనకి చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా కార్నియా అంటే ఏంటి, శుక్లపటలంలో భాగమైనటువంటి కార్నియా గురించి, రక్తపటలం గురించి, నేత్రపటలం గురించి మనము నేర్చుకుందాము. మిగిలిన అంశాల గురించి కూడా మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మానవ కన్ను అనేటువంటిది జ్ఞానేంద్రియాల్లోకెల్లా అతి ముఖ్యమైనటువంటి నిర్మాణం. జ్ఞానేంద్రియాల్లో ముందుగా మనము మానవ కన్ను గురించి నేర్చుకుంటున్నాం. ఈ మానవ కన్ను అనేటువంటిది జ్ఞానేంద్రియాల్లోకెల్లా అతి ముఖ్యమైనటువంటి నిర్మాణము. మానవుడు వంటి క్షీరదాల లోపల మనము అంటే 2 కళ్ళతో ఒకే ఒక వస్తువును చూడడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకమైనటువంటి దృష్టిని బైనాక్యులర్ దృష్టి లేదా బైనాక్యులర్ విజన్ అని పేర్కొనడం జరుగుతుంది. బైనాక్యులర్ దృష్టి లేదా బైనాక్యులర్ విజన్ అని పేర్కొనడం జరుగుతుంది. పక్షుల లోపల మనకి టెలిస్కోపిక్ దృష్టి అనేటువంటిది ఉంటుంది. టెలిస్కోపిక్ దృష్టి అని అంటే ఆకాశంలో ఎక్కడో ఎగురుతూ భూమిపై ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులను కూడా అవి చూడగలుగుతాయి. ఆ రకమైనటువంటి దృష్టిని మనము టెలిస్కోపిక్ దృష్టి అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ విధంగా మానవుని లోపల బైనాక్యులర్ విజన్ అనేటువంటిది ఉంటుంది. పక్షుల లోపల టెలిస్కోపిక్ దృష్టి అనేటువంటిది ఉంటుంది. సో ఒక జీవికి ఉన్నటువంటి 2 కళ్ళతో ఒక కన్నుతో ముందు భాగాన్ని, మరో కన్నుతో వెనుక భాగాన్ని చూడగలిగినటువంటి జీవి అనేటువంటిది ఒకటి ఉంది. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేటువంటి ఆస్కారం ఉంది. గుర్తుంచుకోండి, మనకి కెమిలియాన్ అని అంటాం, ఊసరవెల్లి అని అంటాం. ఊసరవెల్లిలో ఉన్నటువంటి 2 కళ్ళతో ఒక కన్నుతో ముందు భాగాన్ని, మరో కన్నుతో ఒకటేసారి వెనుక భాగాన్ని చూడగలదు. అంటే మనం ఇక్కడ ఉన్నట్లయితే మనము 2 కళ్ళని ఒకేసారి ఇట్లా ఈ విధంగా తిప్పగలము. కానీ ఊసరవెల్లిలో మాత్రము ఒక కన్నును ముందు వైపు చూస్తూ మరో కన్నుని వెనుక వైపు చూసే విధంగా ఏర్పాటు ఉంటుంది. అది ఊసరవెల్లి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఇంకా మానవ కన్ను గురించి కనుక చూసినట్లయితే కంటి లోపల మనకి అశ్రు గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. వీటిని మనము లాక్రిమల్ గ్రంథులు అని పేర్కొనడం జరుగుతుంది. అశ్రు గ్రంథులు లేదా లాక్రిమల్ గ్రంథులు, వీటిని కన్నీటి గ్రంథులు అని కూడా పేర్కొనడం జరుగుతుంది. ఇవి కన్నీటిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కన్నీటిని ఉత్పత్తి చేయడంలో ఉన్నటువంటి ప్రధానమైన విధి ఏంటంటే కన్ను అనేటువంటిది ఎప్పుడు కూడా తడిగా ఉండాలి. కన్ను అనేటువంటిది ఎప్పుడు కూడా తడిగా ఉండాలి. కంటి లోపల ఉండేటువంటి నిర్మాణమైన కంజక్టివాకి ఆ తడితనమైనటువంటిది ఉండాలి. లేకపోతే పొడిబారినట్టయితే అంధత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి అశ్రుగ్రంథులు అనేటువంటివి కన్నిటిని ఉత్పత్తి చేస్తూ తడిగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ అశ్రుగ్రంథులు విడుదల చేసేటువంటి కన్నిటి లోపల మనకి ఇవి అధిక గాఢతని కలిగి ఉంటాయి. అంటే వీటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది అధికంగా ఉండి ఏవైనా సూక్ష్మజీవులు కంటి లోపలికి చేరితే ఆ సూక్ష్మజీవుల్ని చంపేటువంటి ఏర్పాటు కూడా ఈ అశ్రుగ్రంథుల ద్వారా ఉంటుంది. ఇది అశ్రుగ్రంథులు లేదా లాక్రిమల్ గ్రంథుల యొక్క విధి. సో మానవ కనుగుడ్డును కప్పుతూ ఉండే పారదర్శకమైన మరియు పారదర్శక అంటే ట్రాన్స్పరెంట్ అని చెప్తున్నాం, సున్నితమైనటువంటి ఈ నిర్మాణము. సున్నితం అంటే సెన్సిటివ్ మనకు తెలుసు. అదేవిధంగా పలుచని, సో చాలా థిక్నెస్ అనేటువంటి చాలా తక్కువగా అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా రక్తనాళ రహిత. సో ఈ శుక్లపటలం లోపల ఎటువంటి రక్తనాళాలు అనేటువంటివి ఉండవు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో పారదర్శక, సున్నిత, పలుచని రక్తనాళ రహిత పొరనే శుక్లపటలము అని అంటాము. దీనే మనం ఇంగ్లీష్ లోపల కార్నియా అని పేర్కొనడం జరుగుతుంది. ఈ కార్నియా యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంది అని అంటే కాంతిని కంటి లోపలికి పంపించడం లోపల తోడ్పడుతుంది. సో ఇది కాంతిని కంటిలోకి పంపించడం లోపల తోడ్పడుతుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్లు ఒకవేళ పొడిగా మారినట్లయితే
కనుగుడ్డు అనేటువంటిది పొడిగా మారినట్లయితే ఈ శుక్లపటలం అనేటువంటిది పగిలిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ శుక్లపటలం పగలడం వల్ల మనకి అంధత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. సో మనం వస్తువులను చూడలేని తనాన్ని మనం అంధత్వం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ రకంగా శుక్లపటలం పగలడం వల్ల మనకి అంధత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి మరణించిన వ్యక్తుల లోపల ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి అవయవదానం చేయాలని అనుకున్నట్లయితే తను మరణించిన తర్వాత కనుగుడ్డులో సేకరించేటువంటి భాగమే ఈ కార్నియా. సో అవయవదానంలో భాగంగా సేకరించేటువంటి ఈ కనుగుడ్డులో భాగం ఏంటి అని ఇంతకుముందు అడిగినటువంటి సందర్భము, ఈ కార్నియాని మరణించిన తర్వాత 6 నుండి 8 గంటల లోపల సేకరిస్తారు. ఈ సేకరించినటువంటి కార్నియాని ఎవరైతే అంధులు ఉన్నారో వారికి అమర్చినట్లయితే వారికి దృష్టి అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అవయవదానము లేదా నేత్రదానం లోపల కనుగుడ్డు లోపల సేకరించేటువంటి భాగం ఏది అని అడిగినట్లయితే గుర్తుంచుకోండి, కార్నియా లేదా శుక్లపటలం అనేటువంటిది విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఈ కార్నియా పైన ఉండేటువంటి మరొక పల్చని పొర వంటి నిర్మాణాన్ని మనము కంజక్టివా అని పేర్కొనడం జరుగుతుంది. సో దీనికి ద్వారా సంబంధించినటువంటి వ్యాధి కంజక్టివైటిస్ అని అంటాము. నెక్స్ట్ స్లైడ్ లోపల మనం ఆ వ్యాధుల గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ మనము కనుపాప అనేటువంటి మరొక కనుగుడ్డులోని భాగాన్ని చూద్దాము. శుక్లపటలంకి వెనుక ఉండేటువంటి పొరనే కనుపాప అని అంటాము. ఇది తారక పరిమాణాన్ని, తారక అంటే మనం ప్యూపిల్ అని పేర్కొనడం జరుగుతుంది. తారక యొక్క పరిమాణాన్ని, సో ఈ విధంగా రౌండ్గా ఉండేటువంటి తారక ఏదైతే ఉందో ఆ తారక యొక్క పరిమాణాన్ని పెంచడానికి తగ్గించడానికి ఉపయోగపడేటువంటి కండర నిర్మిత భాగాన్ని కనుపాప అని పేర్కొనడం జరుగుతుంది. సరే, మరి ఈ తారక అంటే ఏంటి అంటే ఈ కనుపాప యొక్క మధ్య భాగంలో ఉండేటువంటి చిన్న రంధ్రాన్ని తారక లేదా ఐరిస్ అని అంటాం. తారక లేదా ఇంగ్లీష్ లోపల ఐరిస్ అని పేర్కొనడం జరుగుతుంది. కనుపాప అనేటువంటిది కండర నిర్మాణము. ఈ కండర నిర్మాణం అనేటువంటిది తారక యొక్క పరిమాణాన్ని పెంచడానికి మరియు తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఈ తారక యొక్క విధి ఏంటి అని అంటే దీని ద్వారా శుక్లపటలం నుంచి మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, శుక్లపటలం అనేటువంటిది కాంతిని కనుగుడ్డు లోపలికి పంపిస్తుంది. శుక్లపటలం నుంచి వస్తున్నటువంటి కాంతిని ఈ తారక అనేటువంటిది తర్వాతి నిర్మాణమైనటువంటి స్ఫటిక కటకం పైన పడేటట్లుగా ఈ తారక లేదా ప్యూపిల్ అనేటువంటిది పనిచేస్తుంది. ముందుగా కాంతి అనేటువంటిది శుక్లపటలం పైన పడుతుంది. ఈ శుక్లపటలం వెనుక ఉన్నటువంటి పొరనే కనుపాప అంటాం. ఈ కనుపాప అనేటువంటిది కండర నిర్మాణము. ఈ కండర నిర్మాణం మధ్య భాగంలో ఉన్నటువంటి దాన్ని తారక అని అంటాము. ఈ తారక ద్వారా వెలుతురు లేదా కాంతి అనేటువంటిది తర్వాత ఉన్నటువంటి నిర్మాణమైన స్ఫటిక కటకము, దాన్నే మనము లెన్స్ అని పేర్కొనడం జరుగుతుంది. కటకము అని అంటే లెన్స్, మన కనుగుడ్డు లోపల లెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ లెన్స్ పైన ఈ వెలుతురు తారక ద్వారా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనకి ఈ తారక యొక్క మరొక ప్రధానమైనటువంటి విధి ఏంటి అని అంటే ఇది మానవుడి లోపల విభిన్నతను కలిగి ఉంది. అంటే ఒక మనిషి యొక్క ఐరిస్ మరొక మనిషి యొక్క ఐరిస్ అనేటువంటిది భిన్నత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆధార్ వంటి గుర్తింపు కార్డుల ప్రక్రియలో కంటిలోని ఐరిస్ని ఫోటో తీసి గుర్తింపు కోసం అనేటువంటిది ఉపయోగిస్తారు. ఈ రకంగా ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు మనం ఫోటో దిగడం అనేటువంటి జరుగుతుంది. ఆ ఫోటోని పర్టికులర్గా కనుగుడ్డు లోపల ఫోటో తీయడం అనేటువంటి జరుగుతుంది. మరి కనుగుడ్డు లోపల ఫోటో తీస్తున్నప్పుడు ఏ భాగాన్ని ఫోటో తీస్తున్నారు అనేటువంటి అవకాశం ఉంది. ఆధార్ అనేటువంటిది మరి మనకు అత్యంత ఆవశ్యకమైనటువంటి ఐడెంటిటీ కార్డు కాబట్టి కనుగుడ్డు లోపల తీసేటువంటి ఆ భాగం ఏంటి అని అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఐరిస్. నేత్రదానం లోపల కనుగుడ్డులో ఉపయోగపడే భాగం ఏది అని అంటే కార్నియా లేదా శుక్లపటలం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆధార్ వంటి గుర్తింపు కార్డు ప్రక్రియలో ఫోటో తీసేటువంటి కనుగుడ్డులోని భాగం ఏది అని అంటే ఐరిస్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రకమైనటువంటి ప్రశ్నలే మనకి పోటీ పరీక్ష లోపల అధికంగా వస్తున్నాయి. నెక్స్ట్ మనకి కనుగుడ్డు లోపల ఉన్నటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి భాగం ఏది అని అంటే స్ఫటిక కటకము అని అంటాము. దీన్ని సింపుల్గా లెన్స్ అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది కనుపాపకు వెనుక స్తూపాకారంగా ఉండేటువంటి నిర్మాణం అనేటువంటిది గుర్తుంచుకోండి. దీన్ని అడ్జస్ట్ చేయడం అంటే దీని యొక్క పరిమాణాన్ని పెంచడం కావచ్చు, తగ్గించడం కావచ్చు. ఈ రకంగా లెన్స్ లేదా కటకం యొక్క పరిమాణాన్ని పెంచడానికి కావచ్చు, తగ్గించడానికి కావచ్చు తోడ్పడేటువంటి కండరాలని మనము శైలికామయ కండరాలు అని పేర్కొనడం జరుగుతుంది. శైలికామయ కండరాలు అని పేర్కొనడం జరుగుతుంది. ఇది కూడా ఇంతకుముందు పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నయే. శైలికామయ కండరాలు లేదా సీలియరీ మజిల్స్ అని ఇంగ్లీష్ లోపల మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ సీలియరీ మజిల్స్ లేదా శైలికామయ కండరాలు ఏం చేస్తాయనంటే లెన్స్ యొక్క పరిమాణాన్ని పెంచడం కావచ్చు, తగ్గించడం కావచ్చు చేస్తాయి. ఈ రకంగా పరిమాణాన్ని పెంచడం ద్వారా
తగ్గించడం ద్వారా మనకి కటక వ్యాసము మరియు కేంద్రీకృత శక్తి లోపల ఫోకల్ పవర్ అని అంటాం. కేంద్రీకృత శక్తి అని అంటే ఫోకల్ పవర్ అని అంటాము. అదేవిధంగా కటక వ్యాసము అని అంటాము, అంటే రేడియస్ అని అంటాము. రేడియస్ని మార్చడం ద్వారా మనకు కంటిలోకి కాంతి ప్రవేశించే మార్గాన్ని మరియు ప్రతిబింబం ఏర్పడేటువంటి మార్గాన్ని సులభతరం చేస్తుంది స్ఫటిక కటకానికి అనుసంధానంగా ఉండేటువంటివి శలికామయ కండరాలు లేదా సీలరీ మజిల్స్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మనకి ఇప్పటివరకు మనం శుక్లపట్లము దాని వెనకాల ఉన్నటువంటి భావాల గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం రక్తపట్లం అనేటువంటి అంశాన్ని చూసినట్లయితే దీని లోపల కేవలం కొంత సంఖ్యలో రక్తనాళాలు అనేటువంటివి ఉంటాయి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రక్తపట్లం లోపల రక్తనాళాలు అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా ఆ తర్వాత ఉన్నటువంటి మరొక ముఖ్యమైన భాగము నేత్రపట్లం. ఈ నేత్రపట్లం లోపల రాడ్ కణాలు లేదా కోన్ కణాలు అనేటువంటివి చాలా దగ్గరగా మరి సుమారుగా 14 కోట్ల వరకు ఉంటాయి. మానవుని కన్ను లోపల మనకి రాడ్ కణాలు లేదా కోన్ కణాలు, వీటిని మనం రాడ్స్ మరియు కోన్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇవి దాదాపుగా 14 కోట్లుగా ఉంటాయి. మరి ఈ రాడ్ కణాలు కోన్ కణాల యొక్క నిష్పత్తిని కనుక చూసినట్లయితే 15:1. సో మొత్తంగా 16 కణాలు ఉంటే అందులో 15 కణాలు రాడ్లు మరియు ఒక కణం కోన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. 15:1 అనేటువంటిది రాడ్లు మరియు కోన్ల నిష్పత్తి. ఇది అడిగేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ 14 కోట్ల రాడ్ కణాలు మరియు కోన్ కణాలు ఉన్నాయనంటే ఎంత చిన్నటువంటి నిర్మాణాలు గుర్తుంచుకోండి. అదేవిధంగా మనము ఈ రాడ్ కణాలు లేదా కోన్ కణాల గురించి ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాము. దానిలో ముందుగా మనం దండ కణాలు, ఈ రాడ్ కణాలనే దండ కణాలు అని అంటాము. ఈ రాడ్ కణాలు ఉత్పత్తి చేసే పదార్థమే రోడాప్సిన్. రాడ్ కణాలు రోడాప్సిన్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది మనకి విజువల్ పర్పుల్ని ఉత్పత్తి చేయను. ఈ రోడాప్సిన్నే మనం విజువల్ పర్పుల్ అని కూడా అంటాము. సో రెటినాపై కాంతి పడినప్పుడు రోడాప్సిన్ ఏర్పడి, ఎప్పుడైతే రెటినా పైన కాంతి పడుతుందో ఆ రెటినా పైన కాంతి పడ్డప్పుడు రోడాప్సిన్ ఏర్పడి వెంటనే విచ్ఛిన్నం అవుతుంది. సో ఈ రాడ్ కణాలు అనేటువంటివి మనకి వెలుతురు లోపల వస్తువులను చూడడానికి ఉపయోగపడవు. కేవలము రాత్రిపూట మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. రాత్రిపూట మనకి అన్ని వస్తువులు కూడా బూడిద రంగులో కనపడేటువంటి అవకాశము ఈ దండ కణాల వల్లనే కలుగుతుంది. సో ఇవి రంగులను గుర్తించలేవు. రోడాప్సిన్ ఏర్పడి వెంటనే విచ్ఛిన్నమైంది కాబట్టి రంగులను గుర్తించలేవు. కావున చీకటి సమయంలో చూడడానికి ఈ రాడ్ కణాలు అనేటువంటివి తోడ్పడడం జరుగుతుంది. ఈ రకంగా చీకటిలో ఒక వస్తువు యొక్క రంగు కేవలం బూడిద రంగు అని చెప్పినాము. చీకటి లోపల మనం వస్తువులను చూడగలిగినటువంటి జీవులనే నిశాచర జీవులు అని చెప్పడం జరుగుతుంది. ఆ నిశాచర జీవులు చీకటిలో చూడగలిగినటువంటి దృష్టినే నిశాచర దృష్టి లేదా స్కోటోపిక్ విజన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నామనంటే రాడ్ కణాలు అనేటువంటివి చీకటిలో వస్తువులను చూడడానికి ఉపయోగపడతాయి. ఈ రకంగా నిశాచర దృష్టి అంటే ఏంటిదనంటే చీకటిలో ఒక వస్తువును చూడగలిగేటువంటి దృష్టినే నిశాచర దృష్టి అని, ఈ రకమైన దృష్టిని కలిగి ఉన్నటువంటి జీవులనే నిశాచర జీవులు అని పేర్కొనడం జరుగుతుంది. చీకటి లోపల మనకు అన్ని వస్తువులు కూడా బూడిద రంగులో మాత్రమే కనపడడం అనేటువంటి జరుగుతుంది. నిశాచర జీవులకి ఉదాహరణలు కనుక తీసుకున్నట్లయితే పిల్లులు, గుడ్లగూబలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పిల్లులు, గుడ్లగూబలు అనేటువంటివి నిశాచర జీవులు కాబట్టి వీటి లోపల ఈ రాడ్ కణాలు అనేటువంటివి అభివృద్ధి చెంది ఉంటాయి. అందుకే పిల్లులు అనేటువంటివి చీకటిలో కూడా వస్తువులను చూడగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కారణం ఏంటి అని అంటే ఈ దండ కణాలు లేదా రాడ్ కణాలు ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చెంది ఉండడమే. సో ఇది ఈ నిశాచర జీవుల గురించి లేదా స్కోటోపిక్ విజన్ గురించి. అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే దాన్ని మనం టపిటమ్ ల్యూసిడమ్ అని అంటాం. అప్పుడప్పుడు కెమెరా లోపల పిల్లి కావచ్చు, పుల్లులు కావచ్చు, పిల్లికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, పుల్లులకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, మన సీసీటీవీ కెమెరాల్లో నమోదైనప్పుడు మనం గుర్తించవచ్చు వాటి యొక్క కళ్ళు అనేటువంటివి మెరుస్తూ ఉంటాయి. ఆ మెరిసేటువంటి విధానాన్నే టపిటమ్ ల్యూసిడమ్ అని అంటాము. సాధారణంగా ఇది మాంసాహార నిశాచర జీవుల లోపల ఉంటుంది. ఈ మాంసాహార నిశాచర జీవుల లోపల రెటీనాకు వెనుక ఉండేటువంటి ప్రత్యేక నిర్మాణాన్నే టపిటమ్ ల్యూసిడమ్ అని అంటాము. ఈ టపిటమ్ ల్యూసిడమ్ కారణంగానే చీకటి లోపల వాటి కళ్ళు అనేటువంటివి మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. సో దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే చీకటిలో మెరిసే స్వభావాన్ని కలిగించడము. దాని పేరేంటి అంటే టపిటమ్ ల్యూసిడమ్. ఈ రకమైనటువంటి నిర్మాణం ప్రధానంగా మాంసాహార నిశాచర లోపల ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే పులుల యొక్క కళ్ళు లేదా పిల్లుల యొక్క కళ్ళు మెరవడానికి గల కారణము టపిటమ్ ల్యూసిడమ్ అనే నిర్మాణం గుర్తుంచుకోండి.
నెక్స్ట్ మనము దండ కణాల గురించి నేర్చుకోవడం జరిగింది. శంకు కణాల గురించి ఇప్పుడు చూద్దాం. దండ కణాలని రాడ్ కణాలని పేర్కొనడం జరుగుతుంది. రాడ్ కణాలు అనేటువంటి రోడాప్సిన్ని ఉత్పత్తి చేస్తాయి. చీకటి లోపల వస్తువులను చూడడానికి ఉపయోగపడతాయని నేర్చుకున్నాము. ఇప్పుడు శంకు కణాల గురించి కనుక చూసినట్లయితే ఈ శంకు కణాలని మనం కోన్స్ అని పేర్కొనడం జరుగుతుంది. రాడ్ కణాలతో పోల్చినప్పుడు శంకు కణాలు అనేటువంటివి తక్కువ సంఖ్యలో ఉంటాయి. 15:1 అని ఇంతకుముందు చెప్పడం జరిగింది. రాడ్ కణాలతో పోల్చినప్పుడు శంకు కణాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ శంకు కణాలు ఉత్పత్తి చేసేటువంటి పదార్థాన్నే అయోడాప్సిన్ అని పేర్కొనడం జరుగుతుంది. రాడ్ కణాలు రోడాప్సిన్ని ఉత్పత్తి చేస్తే శంకు కణాలు అయోడాప్సిన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇవి వెలుతురు సమయంలో కంటి చూపుకు తోడ్పడు ప్రాథమిక రంగులను గుర్తిస్తాయి. మనకి ప్రాథమిక రంగులు ఏవైతే ఉన్నాయో బ్లూ, గ్రీన్, రెడ్, BGR అని అంటాము. ఈ ప్రాథమిక రంగులను గుర్తించడం లోపల శంకు కణాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. రాడ్ కణాలు అనేటువంటివి రంగులను గుర్తించలేవు. అవి చీకటిలో మాత్రమే వస్తువులను చూడడానికి ఉపయోగపడతాయి. కేవలం చీకటి లోపల అన్ని వస్తువులు కూడా బూడిద రంగులో ఉంటాయన్న విషయాన్ని గుర్తించాము. ఇక్కడ శంకు కణాలు అనేటువంటివి కాంతి సమయంలో కంటి చూపుకు తోడ్పడు ప్రాథమిక రంగులని గుర్తిస్తాయి. ఆ ప్రాథమిక రంగులు బ్లూ, గ్రీన్, రెడ్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము ఈ శంకు కణాలు ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయనే విషయాన్ని గమనించినట్లయితే అవే మానవ గుడ్డు లోపల ప్రత్యేక నిర్మాణాలను ఏర్పరిచి ఉన్నాయి. ఇప్పుడు తారకకి ఎదురుగా ఏదైతే కనుపాపకి మధ్య భాగంలో ఉన్నటువంటి తారక ఏదైతే ఉందో, శుక్లపట్లం వెనుక భాగాన ఉన్నటువంటి పొరనే మనము కనుపాప అని పేర్కొనడం జరుగుతుంది. కనుపాప మధ్యలో ఉన్నదాన్ని తారక అంటున్నాము. సో తారకకి ఎదురుగా ఉన్న రెటీనా ప్రాంతంలో, సో ఇప్పుడు ఇక్కడ ఈ రకంగా కనుపాప అనుకున్నట్లయితే, ఇది తారక అనుకున్నట్లయితే, ఈ తారకకు వెనుక భాగంలో ఉన్నటువంటి రెటీనా ప్రాంతంలో, ఈ ప్రాంతంలో శంకు కణాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ఎక్కువగా ఉండటం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచే కాంతి అనేటువంటిది ప్రసరించి ఇక్కడ పడేటువంటి అవకాశం ఉంది. కాంతి లోపల వస్తువులను చూడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి శంకు కణాలు అనేటివి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. కావున ఈ ప్రాంతాన్ని మనము ఫోవియా లేదా ఎల్లో స్పాట్ అని అంటాం. పసుపు చుక్క అని ఇంతకుముందు డయాగ్రామ్లో చూడమనేటువంటి జరుగుతుంది. ఫోవియా లేదా ఎల్లో స్పాట్ లేదా మాక్యులా లుటియా, ఈ మూడు పేర్లు కూడా దీనికి సంబంధించినటువంటివే. ఫోవియా, ఎల్లో స్పాట్, మాక్యులా లుటియా అంటే ఏంటి అని అంటే తారకకు ఎదురుగా ఉన్నటువంటి రెటీనా ప్రాంతంలో, తారకకు ఎదురుగా ఉన్నటువంటి రెటీనా ప్రాంతంలో శంకు కణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. మిగిలిన రెటీనా ప్రాంతంలో కన్నా తారకకు ఎదురుగున్న ప్రాంతంలో శంకు కణాలు అనేటువంటివి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆ ప్రాంతాన్నే ఫోవియా లేదా ఎల్లో స్పాట్ లేదా మాక్యులా లుటియా అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా రెటీనా నుంచి మనకి ఒక దృక్నాడి అనేటువంటిది ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ దృక్నాడి ఏర్పడే ప్రదేశం లోపల శంకు కణాలు అనేటువంటివి ఉండవు. ఈ దృక్నాడి ఏర్పడే ప్రదేశం లోపల శంకు కణాలు అనేటువంటివి ఉండవు, కోన్స్ అనేటువంటివి ఉండవు. ఈ రకంగా కోన్స్ లేని ప్రదేశాన్నే అందచుక్క అని అంటాము. ఇంగ్లీష్ లోపల మనము బ్లైండ్ స్పాట్ అని పేర్కొనడం జరుగుతుంది. దీన్నే మనము ఇంగ్లీష్ లోపల బ్లైండ్ స్పాట్ అని అంటాము. అందచుక్క లేదా బ్లైండ్ స్పాట్ అంటే ఏంటనంటే రెటీనా నుంచి మనకి దృక్నాడి అనేటువంటిది, నాడి అనేటువంటిది మనకి తెలుసు, కన్ను నుంచి మెదడుకి సమాచారాన్ని చేరవేసేటువంటి తంతునే మనము నాడి అని పేర్కొనడం జరుగుతుంది. దృష్టికి సంబంధించినటువంటి నాడి కాబట్టి దృక్నాడి అని పేర్కొంటున్నాము. ఈ దృక్నాడి రెటీనా ప్రాంతం నుంచి ఏర్పడుతుంది. రెటీనా ప్రాంతం లోపల దృక్నాడి ఏర్పడే ప్రదేశం లోపల శంకు కణాలు అనేటువంటివి ఉండవు. అటువంటి ప్రదేశాన్నే అందచుక్క లేదా బ్లైండ్ స్పాట్ అని పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మనకి పసుపు పచ్చ చుక్క లేదా ఎల్లో స్పాట్, మరొక అంశము అందచుక్క అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎక్కువగా ఉంటే ఎల్లో స్పాట్, లేకుండా అసలు కోన్ కణాలు అసలే లేకుండా ఉంటే లేదా శంకు కణాలు అసలే లేకుండా ఉంటే దాన్ని అందచుక్క అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఈ రకంగా కంటికి సంబంధించినటువంటి నిర్మాణం చూసిన తర్వాత కంటికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి ఒకసారి అధ్యయనం చేద్దాం. సో కంటికి సంబంధించినటువంటి వ్యాధులలో మనకి ముందుగా నేర్చుకోవాల్సింది గ్లూకోమా అని అంటాము. అంటే ఎప్పుడైతే తీవ్ర ఒత్తిడి మరి నిద్రలేమి వంటి కారణాల వల్ల కంటిలోని ద్రవ పదార్థం అనేటువంటిది, కంటిలో మనకు ఉండేటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో విటియస్ లిక్విడ్ అనేటువంటిది కనుగుడ్డిపై ఒత్తిడి కలిగించడం వల్ల అది వాచి, సో స్వెల్లింగ్ అనేటువంటిది కలిగి తెలుపు లేదా నీలి రంగులోకి మారుతుంది. ఈ రకంగా తెలుపు లేదా నీలి రంగులోకి మారే ఈ డిసీజ్నే మనము గ్లూకోమా అని పేర్కొంటాము. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
తీవ్ర ఒత్తిడి, నిద్రలేమి కారణంగా కంటిలోని ద్రవ పదార్థం అనేటువంటిది కనుగుడ్డు పైనే ఒత్తిడి కలిగిస్తుంది. కంటిలో ఉన్నటువంటి ద్రవ పదార్థం కనుగుడ్డు పైనే ఒత్తిడి కలిగించడం వలన కనుగుడ్డు అనేటువంటిది వాచి తెలుపు లేదా నీలి రంగులోకి మారుతుంది. సో ఈ రకంగా మారడాన్ని గ్లూకోమా అని అంటాము. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. ఇది కంటికి సంబంధించినటువంటి ఒక వ్యాధి. మరొక రకమైనటువంటి వ్యాధి సాధారణంగా మనము చూసేటువంటి వ్యాధి, దీన్నే మనము కటరాక్ట్ లేదా శుక్లాలు ఏర్పడము అని పేర్కొంటాము. సాధారణంగా మనము సైట్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అనేటువంటివి కటరాక్ట్ అనేటువంటిది ఇనిషియల్ స్టేజ్లో ఉంది, జాగ్రత్త పడాలి, లేదా కటరాక్ట్ చాలా ముదిరిపోయింది, దాన్ని తీసేయించుకోవాలి అని చెప్పడం అనేటువంటిది సాధారణంగా మనం వింటూ ఉంటాము. మనకి ప్రభుత్వాలు అనేటువంటివి వృద్ధుల లోపల కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఆ శస్త్రచికిత్సలు అనేటువంటివి కూడా కట్రాక్ట్కి లేదా శుక్లాలు ఏర్పడము అనేటువంటి వ్యాధికి సంబంధించినటువంటిది. ఈ ఏర్పడేటువంటి శుక్లాలను రిమూవ్ చేసినట్లయితే కంటి చిప్పు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కంటి చిప్పు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మరి ఈ శుక్లాలు ఏర్పడము కట్రాక్ట్ అంటే ఏంటి అని అంటే, శుక్లపట్లం అనేటువంటిది ఉంది కదా, కంటి యొక్క ముందు భాగమైనటువంటి శుక్లపట్లం ఉంది కదా, ఈ శుక్లపట్లం కింద కొవ్వు అనేటువంటిది పేరుకుపోయి, ఏదైతే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ అనేటువంటిది పేరుకుపోయి ఈ కటకం అనేటువంటిది దళసరిగా మారడం, ఏదైతే లెన్స్ ఉందో ఈ కొవ్వు పేరుకపోయిన కారణంగా లెన్స్ అనేటువంటిది దళసరిగా మారుతుంది. ఈ దళసరిగా మారినటువంటి లెన్స్ అనేటువంటిది సంకోచ వ్యాకోచాలు అనేటువంటి ఇబ్బందిగా మారి దృష్టి సమస్యలు అనేటువంటివి వస్తాయి. సో కాబట్టి ఈ కొవ్వు పేరుకుపోయినటువంటి ఆ పొరని రిమూవ్ చేయడాన్నే శుక్లాలను తీసివేయడము అని అంటాము. సో రకంగా కొవ్వు పేరుకుపోవడాన్ని శుక్లాలు ఏర్పడడం లేదా కట్రాక్ట్ అని అంటాము. సో ఈ కొవ్వు పేరుకుపోయిన కారణంగా కటకము సరిగా దృష్టిని కేంద్రీకరించలేదు. సో ఈ రకమైనటువంటి వ్యాధిని మనము కట్రాక్ట్ అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంతకుముందే చెప్పాను, కంజక్టివైటిస్ అని అంటాము. సో ఇది ఒక వైరస్ వ్యాధి. సో ఇది పర్టికులర్గా ఎడినో వైరస్ వల్ల కలుగుతుంది. కళ్ళ కలక అని అంటాము. కళ్ళ కలక అని అంటాము. సో ఈ కళ్ళ కలక లోపల కళ్ళ కలిగినప్పుడు చూడడానికి ఇబ్బందులు ఏర్పడతాయి. కనుగుడ్డు అనేటువంటిది ఎరుపు రంగులోకి మారుతుంది. సో ఎప్పుడైతే ఈ కనుగుడ్డు ఎరుపు రంగులోకి మారిన వ్యక్తులని దగ్గర సంచరించిన కారణంగా వేరొక వ్యక్తులకు కూడా ఈ వైరస్ వ్యాపించి కళ్ళ కలక అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. సాధారణంగా కళ్ళలోకి చూసినప్పుడు మనకి వస్తుందని మనం సాధారణంగా వింటూ ఉంటాము. సో అది ఈ రకమైనటువంటి వ్యాధి, కళ్ళ కలక ఎడినో వైరస్ వల్ల కలుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది ఒక అంటువ్యాధి అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకున్నటువంటి మరొక వ్యాధి అస్టిగ్మాటిజం అని అంటాం. దీన్నే అస్టిగ్మాటిజం అని అంటాము. ఈ అస్టిగ్మాటిజం లోపల ఈ కార్నియా ఏదైతే ఉందో ఈ కార్నియా అనేటువంటిది వంపు తిరగడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి మనము సిలిండ్రికల్ లెన్స్ అనేటువంటిది వాడాలి. స్తూపాకార కటకము లేదా సిలిండ్రికల్ లెన్స్ అనేటువంటిది వాడాలి. ఈ రకమైనటువంటి వ్యాధి అస్టిగ్మాటిజం. నెక్స్ట్ మనకున్నటువంటి మరొక కంటి సంబంధిత వ్యాధి స్ట్రాబిస్మస్ అని అంటాము. సో దీన్ని తెలుగు లోపల మెల్లకన్ను అని అంటాము. ఈ మెల్లకన్ను గల కారణం ఏంటి అని అంటే, కంటి యొక్క కండరాలు అనేటువంటివి పరిమాణానికి మించి పెరగడం వల్ల ఏర్పడుతుంది. కనుగుడ్డు అనేటువంటిది కండరాల లోపల ఇమిడి ఉంటుంది. సో ఆ కంటికి సంబంధించినటువంటి కండరాలు అనేటువంటివి పరిమాణానికి మించి పెరగడం వల్ల కనుగుడ్డు యొక్క పొజిషన్ అనేటువంటి స్థానం అనేటువంటిది అటువైపు కానీ ఇటువైపు కానీ మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మారిన కారణంగా రెండు కనుగుడ్లు ఒకే దిశలో ఉండాల్సినవి వేర్వేరు దిశలో చూస్తూ ఉంటాయి. ఆ రకమైనటువంటి వ్యాధిని మనం మెల్లకన్ను అని అంటాము. స్ట్రాబిస్మస్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మరొక ఇంపార్టెంట్ కంటికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి చూద్దాము. సో ప్రెస్ బయోపియా అని అంటాము. ఈ ప్రెస్ బయోపియా కన్నా ముందు మనం నేర్చుకోవాల్సినటువంటి రెండు రకాల వ్యాధులు మయోపియా లేదా హైపర్ మెట్రోపియా అని అంటాము. ఈ హైపర్ మెట్రోపియా లేదా మయోపియా అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఈ మయోపియానే మనము హస్వ దృష్టి లేదా షార్ట్ సైటెడ్నెస్ అని అంటాము. అదేవిధంగా ఈ హైపర్ మెట్రోపియానే మనము లాంగ్ సైటెడ్నెస్ అని అంటాము. దీన్నే మనము దీర్ఘ దృష్టి అని పేర్కొనడం జరుగుతుంది. మయోపియానే షార్ట్ సైటెడ్నెస్, హస్వ దృష్టి అని అంటాము. అదేవిధంగా హైపర్ మెట్రోపియాని లాంగ్ సైటెడ్నెస్ లేదా దీర్ఘ దృష్టి అని పేర్కొనడం జరుగుతుంది. ఈ మయోపియా లేదా షార్ట్ సైటెడ్నెస్ లోపల దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. నియర్ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఫార్ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి కనపడవు. ఫార్ ఆబ్జెక్ట్స్ అంటే దూరంగా ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ దూరంగా ఉన్న వస్తువులు అనేటువంటివి షార్ట్ సైటెడ్నెస్ లేదా మయోపియా లోపల కనపడవు. అదేవిధంగా హైపర్ మెట్రోపియాలా కనుక చూస్తున్నట్లయితే
మనకి దూరంగా ఉన్న వస్తువులు కనిపిస్తాయి కానీ దగ్గరగా ఉన్న వస్తువులు అనేటువంటివి కనపడవు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరొకసారి చెప్తున్నాను, మయోపియా అనగా షార్ట్ సైటెడ్నెస్, దీన్నే హస్వ దృష్టి అని అంటాము. అంటే హస్వ దృష్టి లేదా షార్ట్ సైటెడ్నెస్ అని అంటే దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు అనేటువంటివి కనిపిస్తాయి కానీ దూరంగా ఉన్నటువంటి వస్తువులు కనపడవు, ఫార్ ఆబ్జెక్ట్స్ అనేటువంటి కనపడవు. హైపర్ మెట్రాపియాలో లేదా లాంగ్ సైటెడ్నెస్ లేదా దీన్నే దీర్ఘదృష్టి అని అంటాము. ఈ దీర్ఘదృష్టి లోపల మనకి దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అనేటువంటివి కనపడవు. సాధారణంగా మనము వృద్ధాప్యంలోకి చేరుతున్నప్పుడు ఈ దీర్ఘదృష్టి అనేటువంటి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేటువంటివి కనపడవు. అప్పుడు కొందరు పుస్తకాన్ని ఇలా దూరంగా పెట్టుకొని చదవడం అనేటువంటిది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఆ రకమైనటువంటి వ్యాధినే హైపర్ మెట్రోపియా లేదా లాంగ్ సైటెడ్నెస్ లేదా దీర్ఘదృష్టి అని అంటాము. దగ్గరున్న వస్తువులు కనపడవు కానీ దూరంగా ఉన్నటువంటి వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మయోపియా మరియు హైపర్ మెట్రోపియాకి సంబంధించినటువంటి సమాచారము. అదేవిధంగా మనకి లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 ఎగ్జామ్ లోపల ఈ రెండు వ్యాధులకు సంబంధించినటువంటి కరెక్షన్ గురించి అడిగారు. ఇప్పుడు సాధారణంగా మయోపియా అనేటువంటి వ్యాధి వచ్చినట్లయితే మనం లెన్స్ని పెట్టుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా హైపర్ మెట్రోపియా కూడా లెన్స్ని వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మయోపియా లోపల ఏ రకమైనటువంటి లెన్స్ని వాడాలి, హైపర్ మెట్రోపియా లోపల ఏ రకమైనటువంటి లెన్స్ని వాడాలి? సాధారణంగా మన కనుగుడ్డు లోపల ఉండేటువంటి లెన్స్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మయోపియా అని చెప్పాము, నియర్ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి కనపడట్లేవు అని చెప్పాము. దగ్గరున్న వస్తువులు అనేటువంటివి కనపడట్లేవు. దగ్గరున్న వస్తువులు కనపడట్లేవు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక వస్తువు అనేటువంటిది కనపడట్లేదు. అంటే ఈ వస్తువు ద్వారా వచ్చినటువంటి లెన్స్ అనేటువంటివి ఇక్కడ కార్నియా పైన కేంద్రీకృతం కావాలి. కార్నియా పైన కేంద్రీకృతం కావాలి. ఇక్కడ ఈ విధంగా లెన్స్ ఉంటే ఇక్కడ మనకి ఇది కార్నియా అనుకున్నట్లయితే, సో మనకి దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ కారణంగా ఈ రకంగా లెన్స్ అనేటువంటివి కంటికి దూర ప్రాంతంలో మనకి కలిసిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో వీటిని మనము ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మయోపియా లోపల కాన్వెక్స్ లెన్స్ని వాడి మన కేంద్రీకృతం అనేటువంటిది రెటీనా పైన చేస్తాం, కరెక్షన్ అనేటువంటిది రెటీనా పైన చేస్తాము. అదేవిధంగా హైపర్ మెట్రోపియా లోపల లాంగ్ సైటెడ్నెస్ లోపల మనకి కాన్కేవ్ లెన్స్ని వాడి మనం కరెక్షన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇక్కడ నియర్ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి కనపడవు, ఫార్ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి కనపడుతున్నాయి, దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అనేటువంటివి కనపడుతున్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవి ఈ రెండు రకాలైనటువంటి డిసీజెస్, మరి వాటికి సంబంధించినటువంటి కరెక్షన్. ఈ రెండు రకాల డిసీజెస్ కలిస్తేనే మనకి ప్రెస్ బయోపియా అని అంటాము. వయసు పెరుగుతున్న కొలది కొందరిలో నేత్రానుగుణ్యత అనేటువంటి కోల్పోవడం జరుగుతుంది. నివారణకి బైఫోకల్ లెన్స్ని వాడతాం మనం. ఇక్కడేమో కాన్వెక్స్ లేదా కాన్కేవ్ వాడతాము. ఈ రెండు రకాల డిసీజెస్ కలిసి ఉన్నాయి కాబట్టి బైఫోకల్ లెన్స్ లేదా ద్వినాభి కటకాన్ని వాడి ప్రెస్ బయోపియాని నివారించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది జ్ఞానేంద్రియాల్లో మానవ కన్నుకు సంబంధించినటువంటి సమాచారం. మిగిలిన జ్ఞానేంద్రియాల గురించి మరో క్లాస్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.